నంద్యాల జిల్లాలో మెడికల్ కోడింగ్ కంపెనీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి నిరుద్యోగ యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 700 మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల హామీతో ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 పైగా వసూలు చేసిన కంపెనీ తొలుత 3 నెలల పాటు ఉద్యోగాలు కల్పించి జీతాలు కూడా చెల్లించిందని బాధితులు చెబుతున్నారు. అనంతరం జీతాలు నిలిపివేసి గత 7 నెలలుగా నిర్వాహకులు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఆ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు వచ్చేసి ముని, మాది కడప డిస్టిక్. నేను వచ్చేసి 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను. కాకపోతే మా ఫ్రెండ్ 7-8 months నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి ఒక నమ్మకంతో వాళ్ళకి సాలరీస్ డైలీ ఎవ్రీ మంత్ ప్రాపర్గా వేస్తున్నారనే ఉద్దేశంతో మేము వాళ్ళని చూసి జాయిన్ అయ్యాము. కానీ ఈ 2 months 3 months నుంచి ఒకరికి శాలరీ లేదు. ఇక్కడ చూస్తే ఏది లేదు, కంపెనీ అనేది లేదు ప్రజెంట్. ఎందుకంటే అందరూ ఇట్లా నమ్మడానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వల్ల ఇలా చెప్పారు. ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద అందరూ 1,00,000 నుంచి 2 లక్షలు అట్లా అమౌంట్ డిపాజిట్ తీసుకున్నాడు. నేనైతే 60,000-70,000 పే చేశాను. నేను కూడా ప్రూఫ్ ఎవ్రీథింగ్ అందరి దగ్గర ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇతను లాస్ట్ 6-7 months నుంచి ఎవరికి ₹1 కూడా శాలరీ ఇవ్వకుండా ఇట్లా ప్రాజెక్ట్స్ లేవు, ఇట్లా డిలే చేస్తున్నారు. ఇట్లా లాస్ట్ ఫ్రైడే వరకు కూడా అందరితో కనెక్ట్లోనే ఉన్నాడు. ఈ ఎవరి మంత్ ఈ June 1st వచ్చేసి అందరికి శాలరీస్ క్లియర్ చేస్తాను, ఇట్లా సెటిల్మెంట్ చేస్తాను, అందరికీ క్లోజ్ చేస్తానని చెప్పి అందరిని నమ్మించాడు. ఇప్పుడు చూస్తే తీరా చూస్తే లాస్ట్కి వచ్చేసి అబ్స్కాండ్ అయిపోయాడు. మాకు జరిగిన ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ టెంట్స్ బిల్డింగ్ పక్కన ఆఫీస్ అనేది ఓపెన్ చేశాడు లాస్ట్ 4-5 months బ్యాక్. ఇప్పుడు చూస్తే ఆ బిల్డింగ్లో ఎవరు లేరు. అసలు ఇక్కడ ఏమీ లేదు అసలు అనేది. ఏ ప్రాపర్ ఇంటెన్స్ లేదు. ఇక్కడ మెయిన్ వచ్చేసి వీళ్ళు 3 ఉన్నారు. ఇక్కడ మెయిన్ CEO వచ్చేసి మధు సాయిపోసా అని అతను. సెకండ్ వచ్చేసి విఘ్నేష్ బల్లాని కన్సల్టెన్సీ అని, BCS బల్లాని విఘ్నేష్. థర్డ్ వచ్చేసి ముల్లా ఇమ్రాన్ అని. వీళ్ళు 3 మెయిన్ A1 A2 A3 లాగా మాకు కనుక్కున్నాము. ఈ మెయిన్ ఇట్లా ఏంటంటే ఇలా వచ్చి ఇట్లా SP సార్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి ఇట్లా డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇట్లా కొంచెం మాకు న్యాయం జరగాలని. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకుంది కంపెనీ. లబో దిబోం అంటూ నంద్యాల SPకి ఫిర్యాదు చేశారు బాధితులంతా.